జై శ్రీరామ్. త్రేతాయుగం నాటి రామయ్య దాదాపుగా 500 సంవత్సరాల నుంచి ప్రతి భారతీయుల యొక్క కళ. ఈ అయోధ్య రామ మందిరం ఈరోజు జనవరి 22న భారతదేశ ప్రజలే కాదు ప్రపంచం అంతా ఉన్న రామభక్తులందరూ కూడా, ప్రపంచం అంతా ఉన్న తెలుగు వాళ్ళందరూ, అలాగే మన భారతీయులందరూ కూడాను ప్రతి ఒక్కరి కళ ఇది. దీన్ని సంతరించుకొని, ఈ సందర్భాన్ని సంతరించుకొని ప్రతి ఒక్కరు కూడాను భారతదేశంలో అనేకమైన కార్యక్రమాలు చేపడుతున్నారు. మన హైదరాబాద్లోనే అమీర్పేట చౌరస్తాలో ఇక్కడ దాదాపుగా అన్నదాన కార్యక్రమం అయితే నిర్వహించడానికి నిర్వాహకులు ఇక్కడ ఒక సంకల్పం తీసుకున్నారు. మనం నిర్వాహకులతో మాట్లాడదాం. అలా చెప్పండి, ఎంతమందికి ఇక్కడ భోజనం ఏర్పాట్లు ఇవన్నీ చేస్తున్నారు? జై శ్రీరామ్. ఒక 2000 మంది వరకు మేము ఇక్కడ అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టాము. ఎందుకంటే మనకు అయోధ్యలో రామ మందిర నిర్మాణము అదొక కళ. మేము ఈరోజు ఆ టైంలో మేము కూడా బతుకున్నామంటే కూడా ఒక కళనే. మేము చూస్తున్నామంటే ఈరోజు ఆ కాలంలో మాకు కూడా అదృష్టం ఉంది కాబట్టి ఆ రామ మందిర నిర్మాణం టైంలో మేము బతుకున్నామని అనుకుంటున్నాం. ఇప్పుడు త్రేతాయుగం నాటి రామయ్య ఈరోజు మనందరం ఉండగానే, ఇక్కడ జీవించి ఉండగానే ఈ టెంపుల్ అదే అంటున్నాం, జన్మలకు ఏ జన్మలో పుణ్యం చేసుకున్నామో ఈ టైంలో గుడి కట్టే టైంలో మేమందరం కూడా వీక్షించడం జరుగుతుంది. అందులో పాల్గొని ఇట్లా అన్నదాన కార్యక్రమం ఆ రాముని పేరు మీద చేయడానికి మాకు అవకాశం వచ్చినందుకు ఆ రామునికి దేవదేవులకు ధన్యవాదాలు చెప్తున్నాము. ఇట్లా మీరు సొంతగా పెట్టుకుంటున్నారా లేదా ఇది ఏమైనా ట్రస్ట్? ట్రస్ట్ ఏం లేదు, అందరం పార్టిసిపేట్ చేసుకుంటున్నాము. లోకల్ లీడర్లు, ఆల్ పార్టీస్, ఓవర్ పార్టీతో సంబంధం లేదు, అందరం కలిసిమెలిసి చేస్తున్నాం. ఇది ఒక పెద్ద మహోత్సవం, ఎన్నేళ్ళలో కళ, ఒక 500-1000 సంవత్సరాల కింద కళ ఇది. ఆ కళది అందరికీ సంబంధం ఉంటుంది. అందరూ భారతదేశంలో పుట్టిన వాళ్ళే కాబట్టి అందరికీ సంబంధం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ये देखिए यहाँ के लिए पूरा पब्लिक मिल के कर रहे ना, कोई जात बंदी नहीं है, कोई भी नहीं है. अपने जो राम का हो रहा कई सालों का अब हो रहा है. और वहाँ भी अयोध्या में भी वहाँ गुरुद्वारे वाला लंगर वंगर लगाए, वहाँ सरदार जी वहाँ भी लंगर वंगर कर रहे. यहाँ भी हर मजहब का मिल के कर रहे कि ऐसा नहीं है क्योंकि पार्टीज नहीं है यहाँ पे. यहाँ पूरे मिलजुल के जो कर रहे, लंगर का जो कर रहे, सेवा जो खाना खिला रहे, अन्नदानम कर रहे, अपने हिसाब से जो कर रहे. हर जगह हर एरिया में एक जना लगाए सो है. यहाँ ऐसा कोई भी नहीं है कि हिंदू मुस्लिम सिख बोल के कोई भी नहीं है. अपने हिसाब से जो हर भारत का आदमी है हर हिसाब से कर रहा. కులమతాతలకు అతీతంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని, శ్రీరామచంద్రస్వామి ప్రతిష్టా కార్యక్రమాన్ని మనం వీక్షించడం అనేది మన పూర్వజన్మ సుకృతము. ఈ యొక్క బృహత్ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా ఇందులో పాల్గొని ఆ యొక్క సీతారామచంద్రస్వామి ఆశీస్సులు అందరూ కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మనము చేసుకున్న పుణ్యము ఈ యొక్క జీవితంలో మనము ఆ యొక్క బాలరాముని అయోధ్యలో సంకల్పిస్తున్న ప్రతిష్టా కార్యక్రమాన్ని చూడడం అనేది చాలా సంతోషకరమైన వార్త. ఈరోజు అయోధ్యలో రామమందిర విగ్రహ ప్రతిష్ట సందర్భంగా మేము అందరు దాతలం కలిసి అన్నదాన కార్యక్రమం పెట్టినాం. ఎట్లా ఏమన్నా మీరంతా ఏమన్నా ట్రస్ట్ లాంటిది, ఏమన్నా సంస్థ లాంటిదా? ట్రస్ట్ లాంటిది ఏం లేదండి, ఓన్లీ ఫ్రెండ్స్. ఎంతమంది పెడుతున్నారు భోజనాలు? 1200 మంది అండి. అన్న, ఒక 500 సంవత్సరాల నుంచి కూడాను ప్రతి భారతీయుడి కళ ఇది, అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని చెప్పేసి. ఎట్లా అనిపిస్తుంది మీ అందరికి? చాలా సంతోషంగా ఉంది అన్న, చాలా ఆనందం అందరికీ. అది మనకది మొత్తం ఇండియా మొత్తానికి ఆనందం కదా. అది మనం ఎలా అంటే 500 సంవత్సరాల్లో ఈ గుడి కట్టిస్తున్నాము. మన లైఫ్లో వచ్చిన మనం సౌభాగ్యవాళ్ళు అనుకోవాలి. ఎందుకంటే చాలా తక్కువ మందిలకు ఇట్లాంటివి దొరుకుతుంది. మనం ఇప్పుడున్న మన ఇండియన్స్ మన కళ నెరవేరాలనుకోవాలి. అందుకే చాలా ప్రశాంతంగా మేమందరం బిజినెస్ మ్యాన్స్, మేమందరం కలిసేసి చేస్తున్నాం. పక్కన ఉండే స్విచ్ షాప్లో మేము అదే ఎప్పుడో త్రేతాయుగంలో రాము, అవును, ఈ కాలంలో మన కలియుగం వచ్చేప్పటికి మనందరూ ఉన్నాం. అంతే, ఇది మన లైఫ్ మూమెంట్. ఇది మనం మిస్ చేసుకోలేము. ఉంటాడు, ఏ యుగాలు వచ్చినా ఎన్ని యుగాలు వచ్చిపోయినా రాముడు ఎప్పటికీ ఉంటాడు. సార్, ఇది దేశవ్యాప్తంగా ఇప్పుడే కాదు, ఒక 500-600 సంవత్సరాల క్రితం నుంచి మన భారతీయులు, హిందువులు అందులో ముఖ్యంగా ఇది మన రామాలయాన్ని పడగొట్టి బాబ్రీ మసీద్ కట్టి మనకు మన దేవస్థానం హక్కులు లేకుండా మన రామ్లల్లని బయట ఒక చిన్న టెంట్లో కూర్చుని పెట్టి ఇన్నాళ్ళు మనము స్వామివారి పూజ కూడా చేసుకునే సౌభాగ్యం లేకుండా పోయింది గవర్నమెంటు. అలాగే మన హిందూ సంస్థలన్నీ ఒకటిగా కలిసి కోర్టులో కేసేసి ఒక 500 సంవత్సరాల నుంచి కొట్లాడితే ఈరోజు మన భారతీయులందరి, అందులో హిందువులందరిది కళ నెరవేరినట్టయింది, కళ సాకారమైంది. భారతీయులు
అందరూ కూడా పెద్ద పండుగ వాతావరణంలో పార్టీలకు అతీతంగా మన రాముల వారు మనందరికీ దేశవ్యాప్తంగా దర్శనము ఈరోజు ప్రతిష్ఠించిన తర్వాత దేశవ్యాప్తంగా మనకు అందరకు దీపావళి సంబరాలు చేసుకున్నట్టు పండుగ చేసుకున్నట్టు యావత్ భారతదేశం కూడా కాషాయమయమైంది, మొత్తము రామమయమైంది. యావత్ ప్రపంచం మొత్తం భారతదేశాన్ని ఇప్పుడు చూస్తుంది. కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా ఎంతోమంది బలిదానాలు ఈ విధంగా 500 సంవత్సరాల నుంచి మేము పోరాడుతుంటే మాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు భారతీయులు అందరూ దీవెనలతోని ఇప్పుడు రాముని దర్శనంకు మేము 29 తారీఖు నాడు 1400 మంది వెళ్తున్నాము. రాముని దర్శనం గురించి రాముని దయ ఉంటే అన్ని ఉన్నట్టు మనము రాముని చూసి అంటే అరే రాముని లెక్క ఉండాలంటే మనకు భారతీయ సంస్కృతికి అందరికీ అట్టుపట్టేలా మనకు జాతి మత అన్నీ లేకుండా మనమందరము చేసుకున్నందుకు చాలా గర్వపడుతూ భారత్ మాతాకి జై శ్రీరామ్. జై శ్రీరామనవమి కాకుండా ఇంకా హనుమాన్ జయంతి కాకుండా ఇదొక ఫంక్షన్ లాగా ఈ 22 తారీఖు చాలా ఘనంగా రావడము, ఏ ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చినా కానీ చేయలేకపోయినా కానీ నరేంద్ర మోడీ గారికి అందరూ రుణపడే ఉండాలి. కాబట్టి అందరూ భారతీయులు అందరూ తెలుగు సాంప్రదాయం ప్రకారంగా చాలా ఘనంగా చెప్పుకోదగ్గట్టు ఈరోజు 22 తారీఖు అనగా ఇదొక పండగ వ్యవహారంగా బాగా అంత ప్రపంచమంతా జరుపుకోగలుగుతారు. మళ్ళీ ఇది ఈ రోజు కోరానికి చాలా చాలా వేచి ఉన్నారు. కాబట్టి ఇది మంచిగా జరిగింది. అందరు వెళ్ళి దర్శనానికి రెడీ అవుతున్నారు. వాళ్ళు చాలా బస్సులు తీస్తున్నారు. అందరితో పాటు ఒక పార్టీ అది ఇది అని కాకుండా ఏ దానికి అనికి లేకుండా చాలా ఘనంగా జరుగుతున్నది. కాబట్టి అందరూ కూడా దీనికి ప్రోత్సహించారు. చాలా బాగుంది. మనం ఎన్నో ఏళ్ళ నుండి ఎన్నో కళలు కంటే ఎవ్వరూ చూడండి, మన తాతలు ముత్తాతలు చూడండి. ఈరోజు మాకే అదృష్టం వచ్చింది చూడాలని. 500 చరిత్రలో అంతా రాముని దయాది. ఏ పార్టీకి సంబంధం లేకుండా ఏమి లేకుండా అందరం హిందుత్వం ఏకత్వం అయ్యి ఇండియా మొత్తం ఒక పండుగ వాతావరణం, దీపావళి పండుగలాగా ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించుకొని జెండలు కట్టుకొని చాలా బాగా చేసుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. జై శ్రీరామ్. అయోధ్యలో రామ మందిరాన్ని ఎవరైతే ఈరోజు మనం చూస్తున్నామో మనం అందరం కూడా చాలా ధన్యులమని భావించాలి. మీరు అయోధ్య వెళ్ళొచ్చాను. 19 వెళ్ళాను. ఆ బాబ్రీ మసీదు ఏదైతే పిలువబడుతుందో అది ఒక గుమ్మటం లాగా ఉండేది. దాన్ని దాదాపు రాత్రంతా మేము పూజలు చేసి దాన్ని ధ్వంసం చేయడం జరిగింది. అదే రాత్రి సుమారు 4 గంటల వరకు గుడిని పునర్నిర్మాణం చేసి అక్కడ రామలాల విగ్రహాన్ని పెట్టి పక్కనే సరైన నదిలో స్నానం ఆచరించి మేము లాభాల దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం చేయబడ్డది. అద్వానీ రథయాత్ర తర్వాత శిలాన్యాసు అక్కడ మనము ఏదైతే రాముల వారి విగ్రహం కట్టాలనో అక్కడ శిలాన్యాస్ పూజ చేయబడ్డది. అంటే ఆ శిలాన్యాస్ ద్వారా మనము అక్కడ భవ్యమైన మందిరం కట్టుకోవాలని ఒక నిర్ణయం చేసి ప్రతి గ్రామం నుండి ఈ శిల అనేది ఒక ఇటుకను ఈ బస్తీలలో అందరు పూజలు చేసుకొని ఇక్కడ నుండి ఇంటింటికి ₹1 కలెక్షన్ చేసుకొని ఒక రాముల భక్తునిలాగా హనుమంతునిలాగా అక్కడికి అయోధ్యకు చేరుకోవడం జరిగింది. ఆ ఇటుకను తీసుకొని అట్లా ప్రతి ఒక్క భారతదేశం నుండి నలుమూలల నుంచి ఇలాంటి ఇటుకలు కొన్ని లక్షల ఇటుకలు అక్కడికి చేరబడ్డాయి. అదే రాత్రి ఆ గుమ్మటం ఏదైతే ధ్వంసం చేసిన తర్వాత ఈ ఇటుకలతోటి చిన్న గుడిని పునర్నిర్మాణం చేసి రాముల వారి చిన్న విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి అక్కడికి ఎంతమంది లక్షల జనాలు వచ్చారో ఆ రోజు అందరూ కూడా రాముల వారిని దర్శనం చేసుకొని మేము తిరుగు ప్రయాణం చేయబడ్డాం. కరసేవకి వెళ్ళారు మీరు, అవన్నీ అయోధ్య వెళ్ళొచ్చారు, 90sలోనే వెళ్ళారు కదా. ఇప్పుడు మీ ఫీలింగ్ ఏంటంటే దాదాపుగా 500 సంవత్సరాల క్రితం మనందరి కళ. సో ఇప్పుడు అయోధ్య రామ మందిరం నిర్మాణం జరిగింది, ఈరోజు ప్రాణ ప్రతిష్ఠ కూడా జరుగుతుంది. మీ అభిప్రాయం ఏంటి, మీ ఫీలింగ్? నా అభిప్రాయం అది మాటల్లో చెప్పేది కాదు, చూస్తే తనివి తీరదు. ఎందుకంటే 500 సంవత్సరాల నుంచి ఎంతోమంది ప్రజలు దీన్ని చూడాలనుకున్నారు, వాళ్ళు చూడలేకపోయినారు. మేము చూస్తున్నాము. అది అసలు ఏ పండుగలతో పోల్చలేము మనం. అది పోల్చలేనటువంటి మహా గొప్ప పండుగ ఇది. ఈ పండుగ అనేది ఎప్పుడు రాదు, ఎప్పుడు చూడలేము. మనం ఎవరైతే చూస్తున్నామో మనం చాలా అదృష్టవంతులము, ధన్యులం. Please do subscribe to. Please do subscribe to. Please do subscribe to.
Please do subscribe to Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.